అందరికీ నమస్కారం. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరి పనిలో వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక మొక్క మాత్రం పూర్తిగా గాజు సీసాలో భద్రపరచబడి ఉంది. కన్నమ్మ ఆశ్చర్యంగా చూస్తూ, ఇది ఎట్టా పోయింది అది లోపలికి అంటూ తీవ్రంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఎవరో వచ్చి భుజం మీద చేయి వేయడంతో, ఎవరది అంటూ వెనక్కి తిరగడంతో ఒక భారీ ఆకారం తన కళ్ళకి దర్శనమిస్తుంది. చూడటానికి తన తండ్రి వయసులో ఉన్నాడు. కాకపోతే 6 అడుగుల పైన హైట్, అందుకు తగ్గ దృఢమైన వ్యక్తి. అలాగే చూస్తూ, ఎవరు సామి నువ్వు, ఇట్ట రేవులో తాడి చెట్టు మాదిరి ఎంతుండవు అంటుంది. ఆయన చిన్నగా నవ్వుతూ, నువ్వెవరమ్మా అంటాడు. నానెవరైంది, నాను కన్నమ్మ, చిన్నబాబా కన్నమ్మ అంటుంది. అలాగే చూస్తూ, మధ్యలో ఈ చిన్నబాబా ఎవరు అంటాడు. ఏందయ్యా అట్టా మాట్లాడుతున్నావు నువ్వు, చిన్నబాబా ఎవరో తెలీదా నీకు, మా చిన్నబాబా అంతే. అయినా ఎంత పెద్ద, ఏంటిది ఏమనాలి అంటూ తలగీరుకుంటూ ఉంటే, ల్యాబ్ అంటాడు. అదే ఏదో దాంట్లో పనిచేస్తూ ఉంటే నువ్వేటి అట్టా మాట్లాడుతూ ఉండవు. ఆయన మాత్రం చేతులు కట్టుకొని అలాగే చూస్తూ, అసలు ఈ ప్లేస్ మొత్తం నాది, ఈ ల్యాబ్ అంతా నాది. అయినా ఇక్కడ మీ బాబాయ్ ఎవరు చెప్పు, ఇప్పుడే డిస్మిస్ చేసేస్తాను అనగానే అర్థం కాక, డిస్కు బస్సు అదేటి అంటుంది. ఒక పక్క ఆయనకి నవ్వు వస్తూ ఉంది, ఇంకో పక్క అలాగే సీరియస్గా ముఖం పెట్టుకొని, నువ్వు ఇక్కడికి రావడానికి ఎవరు అనుమతి ఇచ్చారు, అసలు నువ్వు మా అనుమతి లేకుండా ఇదంతా చూస్తున్నావు కదా, ఇదంతా నాది, అందుకే నీ బాబాని ఇప్పుడే పనిలో నుండి తీసేస్తున్నా అనేసరికి కన్నమ్మ భయంగా గుండెల మీద చేతులు పెట్టుకొని చూస్తూ, అయ్యో నువ్వేటి స్వామి అట్టా మాట్లాడుతూ ఉండవు, అట్లా చేయ మాకు, నేనే ఏదో కాళ్ళాడక ఇట్టా వచ్చుండాను. ఓలమ్మా ఎంత పెద్ద పని చేసుంటాను. 2 చేతులు జోడించి, ఓ స్వామి నీకిదే దండం పెడతా ఉండా, ఏటి అనుకో మాకు, ఇదిగో ఇప్పుడే నేను పోతా ఉండా, మా చిన్నబాబాను పనిలో నుండి తీయమాకు అంటుంది. అదంతా కుదరదు, అసలు అలా ఎలా నీకు అనుమతిస్తాడు చూడ్డానికి, పైగా నువ్వు ఆ మొక్క వైపు అదో రకంగా చూస్తూ ఉన్నావు, ఏం చేస్తావు, నువ్వు మొక్కని కళ్ళతోనే తినేసేలాగున్నావు అంటాడు. ఓలమ్మా ఇదేటి ఇట్టా అయిపోయినాది, సూపుతోనే తింటారా, ఈ సామేంది ఇట్టా మాట్లాడుతాడు. ఒసే కన్నమ్మ నీకు బుద్ధి లేదే, అందుకే అంటారు కాలు సేయి ఓ పాడు ఉండాలి అని. నువ్వేమో బుద్ధి లేని అడ్డగాడిదలాగా అట్టా ఇట్టా తిరుగుతూ ఉండవు. తలగీరుకుంటూ, ఓ దొరా నేను ఇప్పుడే పోతా ఉండా, మా బాబాని ఏటి అనమాకు అనగానే, మీ బాబా ఎవడో ఇప్పుడు సమాధానం నాకు చెప్పి తీరాలి అంటాడు. ఇప్పటి వరకు ఏదో మర్యాదగా మాట్లాడాడు, ఇప్పుడు ఎవడో అనేసరికి కన్నమ్మకు చిర్రెత్తుకొచ్చింది. చూడు పెద్ద మనిషి, ఇప్పటి వరకు ఏదో వయసులో పెద్దోడు అని మర్యాద ఇస్తూ ఉంటే నువ్వు మర్యాద తప్పి మా బాబాని వాడు వీడు అంటావా, నీకెంత ధైర్యం అని గట్టిగా అరుస్తుంది. అప్పటి వరకు అందరూ ల్యాబ్లో ఉంటే బయటకు వస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఒక్కొక్కరు అక్కడికి రాగానే కన్నమ్మ మాటలు విని ఒక్క క్షణం బిగుసుకుపోతారు. నాకు ఎవరినైనా అనే హక్కు ఉంది, ఎవరినైనా అంటాను, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళనైనా అంటాను అంటాడు. ఏటి ఎందుకంటావు, నీ సొమ్మేమైనా మా ఇంట్లో పెట్టుండావా అనడానికి, అయినా నువ్వెందుకంటావు, ముందు మా చిన్నబాబాని ఎందుకన్నావు చెప్పు, అట్టా అనకూడదు, మా బాబా చాలా మంచోడు అంటుంది. నేనంటాను ఖచ్చితంగా అని తీరుతాను, ఏదైనా అంటాను అనగానే, అని చూడు నాయాలి ఈరోజు రక్తపాతాలే అంటూ గట్టిగా కేకలేస్తుంది. మిగిలిన వాళ్ళు భయంగా చూస్తూ ఉంటే ఎవరో వెళ్ళి అర్నవ్ రూమ్ డోర్ బయటే ఉండి బెల్ ప్రెస్ చేయగానే బయటికి వస్తాడు. అతను ఆయాసపడుతూ ఉంటే, ఏమైంది అనగానే, సార్ మీ అంటూ ఒక క్షణం ఆగి, మేడంతో పాటు వచ్చిన ఇంకొక మేడం ఉన్నారు కదా అనగానే, అవును తను మా అమ్మాయే అనగానే, సార్ సీనియర్ సైంటిస్ట్ రామనాథం గారితో గొడవ పడుతుంది అనగానే,
వెనకే వచ్చిన మేఘన బిగుసుకుపోతే అర్ణవ్ మాత్రం కాస్త టెన్షన్గా ఏమంటున్నావు అంటాడు. అవును సార్, మేడం గారు ఆయనతో గొడవ పడుతున్నారు, మీరు త్వరగా రండి అనగానే పరుగు పరుగున వస్తాడు. ఇద్దరి మధ్య వాదన తీవ్రంగా జరుగుతుంది. అంటే ఆయన కోపంతో ఒక మాట అంటే మన కన్నమ్మ 1000 మాటలు మాట్లాడుతూ ఉంది. ఏం చేస్తావు, ఇప్పుడే మీ వాళ్ళ అంతు చూస్తాను అనగానే గాజులు వెనక్కి లాక్కుంటూ కొంగు నడుముకు దూపి ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. నా కళ్ళ ముందు అట్టా అంటావా నువ్వు? ఏదో పెద్ద దొరవని మర్యాద ఇస్తా ఉంటే మర్యాద లేకుండా మాట్లాడతావా? సచ్చింది గొర్రె నా చేతిలో ఈరోజు. ఈ కర్రిగాడు ఉండుంటే పక్కన పెద్ద కత్తి అట్టుకొచ్చేటోడు. అయినా ఏం పర్లేదు, కొండతేవర మీద ఆన, నా చేతిలో అయిపోయినావంటూ ముందుకు వెళ్ళేసరికి అర్ణవ్ స్పీడ్గా వచ్చి తన చేయి పట్టుకొని వెనక్కి లాగుతాడు. ఎవరిది మధ్యలో పానకంలో పుడకలాగా, నన్నే ఆపేస్తారా అంటూ ముఖం చూడకుండా విధులు కొట్టుకుంటూ ఉంటుంది చేయి. కన్నమ్మ అనగానే ఆ వాయిస్కి వెనక్కి తిరిగి, బాబా నువ్వా, ఒక్క నిమిషం ఆగు, ఇవాళ ఈ తాడి చెట్టు మనిషి నా చేతిలో అయిపోయి ఉంటాడు అంటుంది. తాడి చెట్టు అనేసరికి భయంగా కన్నమ్మ ఆగరా అంటాడు. నువ్వు ఉండు బాబా, ఈరోజు అటు ఇటు తేలిపోవాలి అనగానే ఈసారి మేఘన నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా వెనక్కి లాగుతూ, చెల్లి నువ్వు అలా మాట్లాడకూడదు అంటుంది. నువ్వుండు మేఘమక్క, రేవులో తాడి చెట్టులాగా ఇంత పొడుగునుంటే సరిపోదు, కూసింత కోడుకుండే మెదడన్నా ఉండాలి, అది లేకపోతే ఇట్టాగే అవుతుంది అంటూ మళ్ళీ ఎగురుతుంది మేఘన చేతిలో నుండి. మేఘనాకైతే భయంతో చెమటలు పడుతూ ఉన్నాయి. రామనాథం గారు ఎంత పవర్ఫుల్ మనిషో తనకు తెలుసు, ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. అలాగే ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, నవ్వేది తక్కువ, కానీ చాలా తెలివితేటలున్న మనిషి. అలాగే పర్ఫెక్ట్గా ఉంటాడు, ఎవరి దగ్గర అంత ఈజీగా ఓపెన్ అవ్వడు. అలాగే కోపం కూడా చాలా అంటే చాలా ఎక్కువ. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆయనతో మాట్లాడాలంటే భయపడతారు. ఒక అదరు మాత్రమే చాలా బాగా మాట్లాడతారు, అశోక్ గారిలాగే. ఇప్పుడు అర్ణవ్ మాత్రం భయంగా కన్నమ్మని ఈసారి చేయి పట్టుకొని గట్టిగా వెనక్కి లాగి కన్నమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు. తను అరవడంతో ఒక్క క్షణం తన వైపు అలాగే చూస్తూ ఉంటుంది. నువ్విలా రామా ప్లీజ్ అంటాడు. నువ్వేటి పీస్ అంటా ఉండావు అంటూ, ఇదిగో పెద్ద మనిషి, నీకు ఇదే చెప్తా ఉండా, ఇంకో పాలి మా చిన్నబాబాను మర్యాద లేకుండా ఆడు ఈడు అని పిలిచినావంటే చెప్పాను కదా, ఈ కన్నమ్మకు ఒక్కసారి గుబులు లేసినాదంటే నా యాల్ది అవతలోడు తల్లెగిరి పడాల్సిందే అంటూ, చిన్నబాబా నీకు చెప్తా ఉండా, ఇట్లాంటి పెద్ద కొంప నువ్వు కూడా కట్టాలి, అప్పుడే మనం ఒకళ్ళతో అనిపించుకోం, నాకు చాలా కోపంగా ఉండాది అంటూ ఇద్దరు చేతులు వదిలించుకొని అక్కడి నుండి నేరుగా ఎదురుగా కనిపిస్తున్న గార్డెన్ వైపు పోతుంది. ఎంత కోపంగా ఉందంటే తనకు మాత్రమే తెలుసు. అందరూ అలాగే భయంగా ఏం జరుగుతుందోనని చూస్తూ ఉంటే రామనాథం గారు సీరియస్గా చూస్తూ, వాట్ వర్క్ ఏం లేదా అనగానే ఎక్కడి వాళ్ళక్కడ పరుగో పరుగు. అర్ణవ్ మాత్రం భయంగా చూస్తూ సార్ అంటూ ఏదో మాట్లాడబోయేలోపు, ఇప్పుడు మనం ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామా? లేదు కదా అంటాడు. ఆయన మాటలకు అర్థం తెలిసినట్టుగా, అంకుల్ తను చిన్నపిల్ల, తనకేమీ తెలియదు, మీరేమీ అనుకోవద్దు, తన తరపున నేను మీకు సారీ అంటూ ఏదో మాట్లాడబోయేలోపు, చూడిప్పుడు నేనేమైనా అన్నానా అంటాడు. లేదు, తనేదో మాట్లాడేసింది కదా, తనంతా కావాలని మాట్లాడలేదు, నా మీద ప్రేమతోనే అలా మాట్లాడింది. నేనన్నా మన ఫ్యామిలీ అన్నా తనకు చాలా ఇష్టం. ఎవరైనా ఒక మాట మాట్లాడినా అస్సలు ఒప్పుకోదు, అవతల ఎవరన్నా ఆలోచించదు, అది ఎంత పెద్దవాళ్ళైనా సరే అంటాడు. అయితే మీ నాన్న చెప్పింది నిజమేనన్నమాట అంటాడు. మేఘన భయంగా ఉన్నా సరే, మామయ్య గారు ఏం మాట్లాడారు బాబాయ్ గారు అంటుంది. ఆయన గారి చిన్న కోడలికి ధైర్యం ఎక్కువ అంట, అలాగే మంచితనం ఎక్కువ అంట, అంతకు మించి చాలా ధైర్యవంతురాలు, ఎవరినైనా ఎదిరిస్తుంది అని చెప్పాడు. మరీ ఇలా అడ్డంగా నరుకుతుందని ఎందుకు చెప్పలేదు అనగానే ఒకరి ముఖం ఒకరు చూసుకొని, ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు అంకుల్ అంటాడు. అర్ణవ్ ధైర్యం చేసి,
ఏం లేదు అంటూ ఒక చిన్న చిరునవ్వు నవ్వి, తనలో ఏదో తెలియని పవర్ ఉంది, నిజమే మీ నాన్న చెప్పింది, చాలా ధైర్యవంతురాలు, కాకపోతే కాస్త కాదు చాలా కోపం ఎక్కువలాగుంది అంటూ ఒకసారి అలా చూడు అంటాడు. ఒక మొక్కకి ముళ్ళులున్నాయి, అది పట్టించుకోకుండా దాన్ని ఇష్టం వచ్చినట్టు లాగి పడేస్తూ ఉంది. అర్ణవ్ నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పరుగున వెళ్ళి, కన్నమ్మ ఏం చేస్తున్నావురా అంటాడు. అప్పటికే ముళ్ళు గుచ్చుకొని లైట్గా బ్లడ్ వస్తూ ఉంటే ఒకసారి అర్ణవ్ వైపు చూసి, ఇట్లాంటి కొంప నువ్వు కడుతున్నావా లేదా ఇంకోటి అంటుంది. అరే బంగారు, ఎందుకురా అంత కోపం అంటాడు. కోపం కాదు బాబా, ఆ పెద్ద మనిషి, ఆ కోడి మెదడు మనిషి అంటూ ఏదో మాట్లాడబోయేలోపు, తప్పురా, పెద్దవాళ్ళని అలా అనకూడదు, ఆయన మనకు తెలిసిన వాళ్ళే అనగానే, ఏదైనా కానీ నిన్నంత మాట అంటాడా, నువ్వు బేగి ఇట్లాంటి కొంప కట్టు అంటుంది. కొంప కాదురా, అది ఎక్స్పెరిమెంట్కి బిల్డింగ్, ఏదోటి నువ్వు అట్టాగే అనుకో, నేను ఇట్టాగే అంట, లేదంటే ప్రతి ఓళ్ళు మా బాబాననే పనేనా, ఇదంతా నేను ఒప్పుకోను, అయినా అట్టా ఎట్టా అంటాడు అంటూ గొడవకు దిగుతుంది. ఏంటమ్మాయి పెద్ద చిన్న లేకుండా ఈ వాగుడు అని మళ్ళీ రామనాథం గారు అక్కడ ప్రత్యక్షమవడంతో గట్టిగా కళ్ళు మూసుకొని పిడికిలి బిగించి, బాబా ఇదే చెప్తా ఉండా, నేను చెప్పినాను కదా, నా ఓపిక పోయిందంటే అవతల ఎవరు ఉండేది చూడను నేను, ఏంటి అర్థమైందా అంటుంది. అర్థం కాలేదు, ఏం చేస్తావు అని ఆయన మొండికి పడటంతో అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని మేఘన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే అర్ణవ్ మాత్రం, అంకుల్ ప్లీజ్ అలా తన్ని రెచ్చగొట్టొద్దు, నిజంగానే తనకు చాలా కోపం ఎక్కువ, మళ్ళీ నేను ఫీల్ అవుతాను తనేమైనా అంటే, ప్లీజ్ అంకుల్ తననేమీ అనొద్దు అంటాడు. ఇదిగో చిన్నబాబా, నువ్వేటి ఈ కోడి మనిషిని బతిమలాడేది, నా యాల్ది మా గూడెంలో అయ్యుంటేనా ఈ పాటికి దుక్కకు ఒంటి నిండా బాణాలు వేసినట్టు వేసి ఈడుద్దును అంటుంది. తను వేట గురించి మాట్లాడుతుంది. ఓహో అంత ధైర్యం ఉందా అంటాడు. చూడు పెద్ద మనిషి, నేను నీతో మాట్లాడను, నువ్వు చాలా అవమానం చేసుండవు మా చిన్నబాబాను, అంత ధైర్యం ఏంటి, ఈ శివంగి కన్నమ్మంటే గూడెంలో అందరికీ దడదడ, ఓ పాలి మా గూడెంకి వచ్చి చూడు, నా ధైర్యం ఏ పాటిదో తెలుస్తుంది మీకు అంటూ, బాబా నువ్వేడే ఉండు, నేను పోతా ఉండా అంటూ ఒక్కతే నడుస్తూ దారి వెంట అడుగులు వేస్తూ ఉంటుంది. భయంగా కన్నమ్మ ఎక్కడికి రా అంటాడు. మేఘన తన వెంట పరిగెత్తుతూ, చెల్లి ఆగరా అంటుంది. చూడు మేఘమక్క, నిమిషం కూడా నేనేడుండను, నాకు అసలే గుబులు వచ్చిందా, ఈ గుబుల్లో ఎవరినైనా ఏదైనా అంటే బాధపడతారు అంటూ అలాగే పోతూ ఉంది. రామనాథం వైపు చూస్తూ, అంకుల్ ఏమీ అనుకోవద్దు ప్లీజ్, తను కాస్త మొండి, నేను ఇంటికి తీసుకువెళ్తాను అంటూ ఆయన సమాధానం వినకుండానే పరుగులు మొదలు పెడతాడు. డ్రైవర్కి కాల్ చేయగానే కారు తీసుకొస్తాడు. అప్పటికే మన పాప 1/2 కిలోమీటర్ వరకు, అది నడకనో పరుగో అర్థం కాకుండా వెళ్ళిపోయింది. తను నడుస్తున్న మేఘన మాత్రం పరిగెత్తుతుంది తనను అందుకోలేక. రామనాథం గారు అలాగే చూస్తూ ఉన్నారు. అంటే కనుచూపు మేరలో విశాలంగా రోడ్డు ఉండటంతో కన్నమ్మ వైపే రెప్ప కొట్టడం మర్చిపోయి చూస్తూ, ఈ కాలంలో ఇంత ధైర్యవంతురాలైన అమ్మాయి, తనలో సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది అనుకుంటూ మళ్ళీ ల్యాబ్లోకి వెళ్ళి 1 గంట తర్వాత నేరుగా సింగానియా ఇంటికి బయలుదేరుతాడు. ఇటువైపు కన్నమ్మ బలవంతంగా కారులో కూర్చుంటుంది. వాళ్ళు బ్రతిమిలాడటంతో ఒక్క మాట మాట్లాడలేదు. వీళ్ళు మాట్లాడించాలని చూసి చూసి సైలెంట్ అయిపోతారు. నేరుగా ఇంటికి వచ్చి విసురుగా కారులో నుంచి దిగి బరబరా లోపలికి వస్తుంది. అడ్డం వచ్చిన లక్ష్మిని కూడా నెట్టేస్తుంది. దెబ్బకు ఒక సైడ్ పడిపోయి, చిన్నమ్మ ఏమైందమ్మా అనగానే, గాడిద గుడ్డైనాది, నీకేమైనా కావాలా అంటూ గట్టిగా అరుస్తుంది. ఓలమ్మో ఏమైందమ్మా అంత గట్టిగా అరుస్తున్నారు అనగానే, దారిలో ఒక గున్నేనుగు వచ్చి గుద్దేసినది, ఉన్న మెదడు పోయిందిలే అంటూ చిరాగ్గా కోపంగా అంతకంటే అసహనంగా లోపలికి వెళ్ళిపోతుంది. హాల్లో కూర్చొని ఉన్న వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అంజలి గారు పిలుస్తూనే ఉన్నారు. ఇంకెక్కడికన్నమ్మా, ఎప్పుడో రూమ్లో తేలిపోయి చేతికి అందిన వస్తువులు అంటే కేవలం పిల్లోస్ మాత్రమే విసిరి కొడుతూ ఉంది. తనకి చాలా అసహనం, కోపంగా ఉంది.
తన కళ్ళెదురుగా మర్యాద లేకుండా మాట్లాడడమే కాకుండా చిన్నబాబా మీద ఉన్న గౌరవంతో తను చెప్పడం వల్ల ఏమీ మాట్లాడకుండా వచ్చేసింది. అదే తనకు మింగుడు పడ్డం లేదు. మేఘన భయంగా, ఏమైంది మామయ్య గారు, ఎందుకు బాబాయ్ అలా మాట్లాడుతున్నాడు అనగానే ఆయన చిన్నగా నవ్వి, నువ్వు భయపడకు మేఘా, వాడికి ఆడపిల్లలు ధైర్యంగా ఉంటే చూడాలని ముచ్చట. కాకపోతే ఈ కాలంలో ఎవరూ అంత ధైర్యంగా లేరు. ఎప్పుడూ పిరికిగా ఉంటూ ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోకుండా బలహీనంగా ఉంటారు. అది వాడికి నచ్చదు. నీకు తెలుసు కదా, వాడి కూతురు కాలేజ్ టైంలో ఎవరో ర్యాగింగ్ చేశారని తల్లిదండ్రులకు చెప్పకుండా, కాలేజీలో చెప్పకుండా ఒక్కతే బాధపడిపోయి సూసైడ్ చేసుకుంది. అప్పటి నుంచి వాడొక రకమైన బాధలో ఉండిపోయాడు. ఉన్న ఒక్క కొడుకు గురించి కూడా పట్టించుకోలేదు. ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉంటే ఆ తండ్రిని కొడుకు భార్య దగ్గరుండి చూసుకుంటున్నారు. అప్పటి వరకు ఏదో కాస్త నవ్వేవాడు. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. కన్నమ్మ ధైర్యంగా ఎదిరించేసరికి వాడికి ముచ్చట వేసుంటుంది. అందుకే వాదన పెంచుకొని ఉంటాడు వెధవ అనగానే, నా గురించేనా ఇంత ఫిలాసఫీ అన్న వాయిస్ వినపడి అందరూ పక్కకు చూడగానే గుమ్మంలో నుంచి లోపలికి వస్తూ కనిపిస్తారు రామనాథం. రారా నాయన, నీ గురించే అనగానే అంజలి వెళ్ళి ఆయనకు జ్యూస్ తీసుకొని వస్తుంది. ఇక మిగిలిన వాళ్ళంతా ఫ్రెష్ అయి వచ్చి ఆయన దగ్గర కూర్చుంటారు. ఇషాన్ లోపలికి వస్తూ, అంకుల్ బాగున్నారా, చాలా రోజుల తర్వాత అనగానే, నేను బాగానే ఉన్నాను, నీ పద్ధతే ఏం బాగోలేదు, పెళ్లి చేసుకుంటే సరే ఏదైనా పార్టీ ఇవ్వాలని లేదా అనగానే ఆశ్చర్యంగా, మీరేనా అంకుల్ అంటాడు. నేను కాకపోతే మీ నాన్న అనుకున్నావా, నోరు మూసుకొని సమాధానం చెప్పబోయ్ అంటాడు. కొంచెం భయంగా, అంటే అంకుల్ పెళ్లి టైంలో మీరు లేరు కదా, యుఎస్ వెళ్ళారు అంటాడు. తర్వాత చెప్పొచ్చుగా అంటాడు. తనకి ఆశ్చర్యంగా ఉంది ఆయన అన్ని మాటలు మాట్లాడడం. ఓకే, మీరేమీ టెన్షన్ పడకండి, ఇప్పుడు మీ కూతుర్ని పరిచయం చేస్తాను అనగానే, పరిచయం అయిపోయింది, కొట్లాట అయిపోయింది అంటుంది మేఘన చిన్నగా. తనెంత చిన్నగా చెప్పినా అందరికీ వినిపించడంతో భయంగా సారీ అంటుంది. ఏమైంది వదినా అనగానే, నాకు కోడి మెదడు కదా, అందుకే కాస్త లేటుగా వచ్చానులే అంటాడు. సంబంధం లేకుండా కోడి మెదడేంటి అంకుల్ అంటాడు. ఒకసారి మీ ఆవిడని పిలు, తనే చెప్తుంది అనగానే, అవును ఇదెక్కడా, ఈ పాటికి వచ్చేది కదా అంటూ, మిత్రా అంటాడు గట్టిగా. ఓ కత్తి కూడా తీసుకొని వెళ్ళి ఇవ్వు అంటాడు. కత్తెందుకు అంకుల్, అసలేమైంది అనగానే మేఘన భయంగా, కన్నా నువ్వు ముందు పైకి వెళ్ళి కన్నమ్మని ఇటు రావద్దని చెప్పు అంటుంది. అదంతా కుదరదు, ఇప్పుడు మర్యాదలు చేస్తుందా చేయదా కొత్త కోడలు అని రామనాథం గారు పట్టుబట్టడంతో అందరికీ ఒక రకమైన షాక్ తగిలితే అదరు మాత్రం, ఏంటి మామా ఏదో హుషారుగా ఉన్నావు, అసలేంటి సంగతి అంటాడు. ముందు ఈ ఇంటి కోడల్ని పిలవండి, కొత్త కోడల్ని అంటాడు. అశోక్ గారు వీడేదో చేస్తున్నాడు, నెత్తి మీదకు తెచ్చుకునే వరకు మర్యాదగా ఉండడు అనుకుంటూ కన్నమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు. ఇషాన్ పైకి వెళ్ళేవాడు కాస్త అడుగుల శబ్దానికి పైకి చూస్తాడు. ముఖమంతా మండించుకుంటూ మూతి నల్లగా పెట్టుకొని ఏదేదో గొనుక్కుంటూ వస్తూ ఉంటుంది కన్నమ్మ. కింద రామనాథం గారిని చూడలేదు. ఆయన ఒక్క స్మైల్ ఇచ్చి, బుద్ధి జ్ఞానం లేకపోతే సరి, అసలు వర్క్ ఎలా చేయాలో తెలీదా నీకు, ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాను అర్నవ్ అన్న వాయిస్ వినపడి, ఈ కాకి గొంతు యాడో ఇన్నానే అంటూ కిందకు చూస్తుంది. ఇంకేముంది, రామనాథం గారు కనిపించేసరికి పోయిన మెంటల్ మళ్ళా వచ్చి, ఈగో పెద్ద మనిషి, నువ్వు మళ్ళా వచ్చుండావా, అయిపోయినావు స్వామి ఇయాలన నా చేతిలో అని ఒక్కొక్క మెట్టు దిగకుండా 3 మెట్లు చాలా స్పీడుగా దిగుతూ, అదే కాక కాళ్లకు చీర అడ్డం పడుతూ ఉంటే, ఛీ దీనమ్మ బతుకు, ఏది మనకు కలిసి రావట్లేదు అంటూ కాస్త కుచ్చులు పైకి పట్టుకొని కొంగు నడుముకు తోపుతూ, మా పెద్దబాబా ఉండగానే మా చిన్నబాబాను అందరినీ అంటావా నువ్వు, అయిపోయినావు నా చేతిలో అంటూ వస్తూ వస్తూ ఫ్లవర్ కూడా ఎత్తుకొని వస్తుంది. అసలు తన ఆవేశం చూసి మిగిలిన వాళ్లకు భయమేస్తే ఇషాన్ భయంగా, మిత్రా అంటాడు. నువ్వు పక్కకు పో పెనిమిటి, ఇవాళ బుర్ర బద్దలు కొట్టేస్తాను అంటూ చాలా స్పీడ్గా లాస్ట్ మెట్టు మీద నుండే ఎగిరి దూకుతుంది. ఇషాన్ భయంగా తాను ముందుకు పడకుండా అలాగే క్యాచ్ పట్టేస్తాడు. గిలగిలా కొట్టుకుంటూ, నన్ను నిడుసు పెనిమిటి, ఈ మనిషి చిన్నబాబాని ఎంత అవమానం చేసినాడు,
ఈడికి వచ్చి మళ్ళీ ఏదేదో మాట్లాడతాడు. ఇదిగో పెద్దాయనా, నీకు ఇదే చెప్తా ఉండా నేను, నువ్వు పనిలో నుంచి తీసేసేదేటి? ఇప్పుడే మా చిన్నబాబా రాడు, ఏడు చేసుకుంటావో చేసుకో, అటువంటి కొంపలు మేము చాలా కట్టుకుంటాం. తన్ని వెనక్కి లాక్కెళ్తూ కొంపలు కట్టుకోవడం ఏంటి అంటాడు. నువ్వు ఊకో, ఏడు చేస్తావో నాకు తెలియదు, చిన్నబాబాకి ఇంకొక కొంప కట్టాలి అంటుంది. రామనాథం గారు కూర్చున్న దగ్గర నుండి లేచి, అంత డబ్బులు ఉన్నాయా మీకు, అన్ని కొంపలు కడతావా అంటాడు. పెద్ద మనిషి, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తూ ఉండావు, ఇప్పటికిప్పుడు కట్టేస్తాం ఏంటనుకుంటా ఉండావు, మా దొరకాడ చాలా డబ్బులున్నాయి, అయినా నువ్వేటి మళ్ళీ తిట్టడానికి ఇంటి దాకా వచ్చినావా? ఎక్కడికైనా వస్తా, అయినా నన్ననే ధైర్యం ఎవరికైనా ఉందేమో చెప్పమని ఇక్కడ ఒక్కొక్కరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తా అంటాడు. ఓసోస్, ఇది చాలా బాగుండాది అంటూ బలవంతంగా ఇషాన్ దగ్గర నుండి విడిపించుకొని కొంగు నడుముకు దోపుకుంటూ పక్కనే ఉన్న చైర్ పైకెత్తి, ఏది చూడు, ఒక్కసారి అడుగు ముందుకేసి, అవతల 10 తలలు నరకకుంటే నా పేరు మిత్రకర్ణిక కాదు అంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.